ఈరోజు అమరావతి బిల్లు మీద జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి ఈ అమరావతి బిల్లు అనేది చంద్రబాబు నాయుడు దోపిడీకి, చంద్రబాబు నాయుడుకు ఉన్న బెనామీ ఆస్తుల విలువలు పెంచుకోవడానికి మాత్రమే అని అంటూ కూడా ఆయన మాట్లాడుతూ ఉన్నారు. ఈ అమరావతి ప్రాంతానికి సంబంధించిన రైతుగా, ఒక పౌరుడిగా ఏ విధంగా చూస్తారు జగన్ గారి కామెంట్స్ని? అనుకునేదేమండి, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తప్పనిసరిగా ప్రెస్ మీట్ పెడతారనేది మేమందరం భావించింది. ఎందుకంటే ఈరోజు మాన్యశ్రీ జగన్మోహన్ రెడ్డి గారు గజనీగా తయారైపోయాడు. నిన్నగాక మొన్న అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టి 1వ తారీఖున కేంద్రాన్ని ఒప్పించి పార్లమెంట్లో ప్రవేశపెట్టించి నీలాంటి తొగ్లక్ రాజులు, మంత్రులు నిమిషానికి ఒక ప్రాంతాన్ని రాజధానిగా కూర్చోబెట్టుకొని అవసరమైతే 3 అని 4 అని సీఎం ఎక్కడ కూర్చుంటే అక్కడేనని, ఒకవేళ సీఎం అమెరికా వెళ్ళి అక్కడ కూర్చొని ఉంటే అదే సీఎం అని, రాష్ట్రానికి రాజధాని అవసరం లేదని అనేకమైనటువంటి మాటలు చెప్పినటువంటి వాళ్ళందరికీ కూడా చెంప దెబ్బలాగా ఈ ప్రాంతపు రైతులు భూమిని త్యాగం చేసిన వాళ్ళకి ఒక భరోసాలాగా ఈ ఆంధ్ర రాష్ట్రానికి ఒక గ్రోత్ రెగ్యులేటర్ని, రాజధాని లేని ఒక విధంగా దిక్కులేనిటువంటి రాష్ట్రాన్ని, మొదట కర్నూలు, ఆ తర్వాత ఉమ్మడి రాజధానిగా హైదరాబాదు, అక్కడ నుంచి తరిమి కొడితే విజయవాడ పక్కకు వచ్చి కూర్చున్నాం. ఇవన్నీ కూడా చరిత్ర తెలిసినటువంటి, బాధపడినటువంటి విషయం జగన్మోహన్ రెడ్డికి తెలియంది కాదు. కానీ తను ప్రజల్ని ఏమార్చాలని, తన ఉనికిని కాపాడుకోవాలనే ఉద్దేశంతో ప్రత్యేకంగా ఈరోజు బయట విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ఏ విలేకరి కూడా ఎటువంటి ప్రశ్న అడగకుండా తనకు తాను ఒక స్క్రిప్ట్ చదువుకుంటూ పోతున్నటువంటి విషయాన్ని మనం చూసాం. అందులో ప్రత్యేకించి జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటాడండి, రాజ్యాంగంలో క్యాపిటల్ అనేటటువంటి పదం లేదు కాబట్టి ఈ రాష్ట్రానికి క్యాపిటల్ అవసరం లేదంటావు. నువ్వు పరిపాలించక ముందు ఇదే రాజధాని అని చట్టసభంగా చెప్పావు. అధికారంలోకి వచ్చిన తర్వాత దక్షిణాఫ్రికాని మోడల్ అన్నావు, 3 రాజధానులు అన్నావు, ఈ రాష్ట్రాన్ని తిప్పలు పెట్టావు. అమరావతి ప్రాంతంలో రైతులు త్యాగం చేసినటువంటి భూమిని తాకట్టు పెట్టుకున్నావు. నువ్వు మనిషివా లేకపోతే దేవతవో అర్థం కావటం లేదు. అంటే ఇక్కడ అమరావతి రైతులకి అన్యాయం జరుగుతుంది, ప్లాట్లు ఇప్పటికీ కూడా ఇవ్వలేదు చంద్రబాబు నాయుడు, మళ్ళీ సెకండ్ ఫేజ్ ల్యాండ్ పూలింగ్కి వెళ్తూ ఉన్నాడు, దానికి ఇంకో 1,00,000 కోట్ల రూపాయలు కావాలి, మొత్తం టోటల్గా 2,00,000 కోట్ల రూపాయలు అమరావతి బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడానికి అవసరమైనప్పుడు మన రాష్ట్రం ఇప్పటికీ అప్పుల్లో ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఇంత డబ్బు రాజధానికి పెట్టడం అవసరమా అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రం యొక్క అభివృద్ధి గురించి కానీ, నిర్మాణాత్మకమైన కార్యక్రమాల నుంచి గురించి, లేదా ఒక ప్రాజెక్టుని ఖర్చు చేయటం కానివ్వండి, లేదా పని మొదలు పెడతాం కానివ్వండి, వీటి గురించి మాట్లాడటానికి నీ అర్హత లేదయ్యా. తాగుబోతుల్నే తాకట్టు పెట్టినటువంటి వాడివి నువ్వు. రాష్ట్రంలో ఆస్తుల్ని, ఎంఆర్ఓ ఆఫీసుల్ని, ప్రభుత్వ ఆస్తుల్ని తాకట్టు పెట్టి జనాలకు జీతం ఇవ్వలేని వాడివి. ఇంకా సిగ్గు లేకుండా నిన్నగాక మొన్న జరిగినటువంటి అసెంబ్లీలో నీకున్న 11 మందిని తీసుకొచ్చి నీ అభిప్రాయాన్ని తెలియజేయాల్సి ఉంది. మొన్న జరిగినటువంటి ఎన్నికలు అమరావతి 3 రాజధానులు అనేటటువంటి మెయిన్ నినాదం మీద జరిగాయి కదా. అప్పుడు నిన్ను 3 రాజధానులని నమ్మినటువంటి ప్రజలే గెలిపించారు అనుకుందాం. వాళ్ళకి న్యాయం చేయటానికైనా నువ్వు కనీసం అసెంబ్లీకి వచ్చి ఉండాల్సిందే. నువ్వు అసెంబ్లీకి రావు, తోక ముడుస్తావు. నీతో పాటు నీ బృందాన్ని కూడా తొలిసారి ఎమ్మెల్యేలను కూడా కనీసం అందులో కూర్చొని ఎమ్మెల్యే గారని అనిపించుకునేటటువంటి ఇది లేకుండా చేసావు. అవ్వంగానే ఈరోజు తెలుగు ప్రజలు, అందులో ప్రత్యేకించి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు, అమరావతి రైతులు చిరకాల వాంఛ రాజధాని 1954 నుంచి
ఈరోజు వరకు జరిగినటువంటి అసంబంధిత అనేకమైనటువంటి రాజకీయ నిర్మాణం వల్ల నువ్వు చెప్పినప్పుడు అదేంటి ఒడంబడిక, ఆ ఒడంబడిక వల్ల కూడా కర్నూలు నుంచి హైదరాబాద్ నుంచి ఇక్కడికని మార్చారని చెప్పావు. ఇటువంటివన్నీ మార్చకుండా ఉండాలి అంటే బైఫర్కేషన్ యాక్ట్ 2014లో నీకు క్లాస్ 5లో సబ్ క్లాస్ 2ని 10 సంవత్సరాలు రాజధాని అమరావతి, 10 సంవత్సరాలు తెలంగాణ ఉమ్మడి రాజధానిగా ఉంటుంది. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధానిని నిర్మించుకుంటుందని చెప్పినటువంటి మాట చట్టంలో లేదా? రాజ్యాంగంలో లేని దానిని కేంద్ర ప్రభుత్వం చెప్పిందా? చట్ట సభలు చెప్పాయా? ఇంకా నువ్వు సుప్రీంకోర్టు ఏదో దాన్ని ఏమంటారండి, కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసింది. రాజధాని అనేటటువంటి అంశం మా పరిధిలో లేదు అని కేంద్రం చెప్పింది. ఆ మాటను ఆపేసి కౌంటర్ అఫిడవిట్ ప్రజల్లో నువ్వు ఏదో గందరగోళాన్ని సృష్టించాలనేటటువంటి ఇదే తప్పితే ఈరోజు ఆండ్రాయిడ్ ఓఎస్ కాలం వచ్చింది స్వామి. ప్రతి ఒక్కడి కూడా ఏది లైవ్ టెలివిజన్, లైవ్ టీవీలో చూస్తూ ఉన్నారు. రియల్ టైంలో ఏది ఎక్కడ ఎందుకు జరుగుతూ ఉందో తెలుస్తూ ఉంది. ఈరోజు నువ్వు ఎందుకు ప్రెస్ మీట్ పెట్టి నీకు తెలిసిన పాఠాన్ని చదువుకుంటా పోతున్నావో తెలిసింది. నిన్నగాక మొన్న సజ్జలు వచ్చేసి అమరావతికి వ్యతిరేకం కాదంటాడు. నువ్వు వచ్చి ఈరోజు అమరావతికి వ్యతిరేకం కాదు, కానీ విశాఖపట్నంలో పెడదాం అనుకున్నాం, దీన్ని ఎవరు కాదనుకున్నారు. అదేంటే అప్పుడు కర్నూలు అది జరిగింది దాన్ని. కాబట్టి అక్కడ రాజధాని యొక్క అవసరమే రాజ్యాంగంలో లేనప్పుడు గ్రోత్ రెగ్యులేటర్ బెంగళూరు, హైదరాబాద్ అని మాట్లాడావు నువ్వు ఈరోజు నీ ప్రసంగంలో. 3 చోట్ల గ్రోత్ రెగ్యులేటర్ని ఏర్పాటు చేద్దామని అన్నావు, 3 రాజధానులు ఉన్న ప్రాంతాలని. సో నువ్వు కావాలనే అబద్ధాలు మాట్లాడుతూ ఉన్నావు. రాజధాని అనేది రాష్ట్రానికి గ్రోత్ రెగ్యులేటర్ అనేది నీకు తెలుసు, నువ్వు పలికావు, కానీ సందర్భాన్ని బట్టి పలకటం లేదు. కాబట్టి ఈ ప్రాంతం మీద నీకు విపరీతమైనటువంటి కాలకోట విషాన్ని చిమ్ముతూ ఉన్నావు. జగన్మోహన్ రెడ్డి ఈరోజు తెలుగువారం అందరం కూడా యావత్తు అందరం పార్లమెంటులో ఒక బిల్లు అవుతూ ఉంటే ఈ ప్రాంతం నుంచి ఎన్నికైనటువంటి పెమ్మసాని గారు అనర్గళంగా ఇంగ్లీష్లో మాట్లాడగలిగిన అతను ఉప్పొంగి ఒక పేట్రియాటిక్ భావనతో బిల్లు వస్తే నేను తెలుగులో మాట్లాడతానని తను తెలుగులో మాట్లాడుతున్నాడు తీరు చూస్తూ ఉంటే అది పరిపాలన దక్షత, అది ఒక లీడర్కు ఉన్నటువంటి అంకిత భావం. ఆ విధంగా ముందుకెళ్ళాలే కానీ విషం చిమ్ముతా అక్కడ పార్లమెంట్లో బిల్లు జరుగుతూ ఉంటే నువ్వు ఇక్కడ వచ్చేసి ప్రజల్ని మార్చాలనే ఉద్దేశంతో కాలకొట్ట విషాన్ని చెమ్మటానికి వచ్చావే తప్పితే నీకు అమరావతి మీద కానీ రాజధానులు అనేటటువంటి దాని మీద కానీ ఎటువంటి చిత్తశుద్ధి లేదు, అవగాహన అనేది అస్సలు లేదని తెలియజేస్తా ఉన్నా.